నా పేరు రూప అండి. నేను మదనపల్లి వండిపోలో కండక్టర్గా జాబ్ చేస్తున్నాను. మైఫోర్స్ మహేష్ మదర్ గారు కూడా నాతో పాటు కండక్టర్గా జాబ్ చేస్తున్నారు మదనపల్లి వండిపోలో. ఆమె తన కుమారుల మ్యారేజ్ కోసం నా దగ్గరికి వచ్చి మాకు పెద్ద సంబంధం వచ్చింది, వాళ్ళకి తగ్గట్టుగా పెళ్లి చేయాలంటే నాకు కొంచెం అమౌంట్ కావాలి, కొంచెం సహాయం చేయమనేసి నన్ను రిక్వెస్ట్ చేయగా నేను నా సాటి కండక్టర్ అని సాటి ఆడదనేసి మానవతా దృక్పథంతో తనకు కొంత అమౌంట్ 10 లక్షలు తనకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ తర్వాత 2-3 నెలల తర్వాత నేను అడగడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాము, పెళ్ళి అయింది ఇప్పుడే, కాబట్టి మేము ఇప్పుడే ఇవ్వలేము, మాకు గార్మెంట్స్ ఉంది, దానిపైన కొంచెం మెటీరియల్ తెచ్చుకొని స్కూల్ యూనిఫామ్లు కుట్టించి మీకు అవి అమ్మగానే మీకు మొత్తం అమౌంట్, ఇప్పుడు తీసుకునే అమౌంట్, ఇంతకుముందు తీసుకున్న అమౌంట్ 2 కలిపి మీకు ఇచ్చేస్తాను అనేసి చెప్పి నమ్మించి మమ్మల్ని ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళినారు. తర్వాత అది కూడా అయిన 3 మంత్స్ తర్వాత మళ్ళీ అడగడం స్టార్ట్ చేసినాము. అప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ గార్మెంట్స్ కూడా మాకు లాసే వస్తూ ఉంది, ఇప్పుడు ఇవ్వలేము మేము, దానిపైన లోన్ పెట్టినాను. గార్మెంట్స్ నాదే సొంతము, లోన్ పెట్టినాము, మాకు 1 కోటి రూపాయలు లోన్ శాంక్షన్ అవుతుంది. కాకపోతే దానికి 17 లక్షలు డిపాజిట్ చూపించాలి. అది దానికి సహాయం మీరు ఏమైనా చేస్తే కనుక ఖచ్చితంగా ఇంతకుముందు తీసుకున్న 2 అమౌంటు ప్లస్ ఈ అమౌంట్ మొత్తం కలిపి మీకు ఒకసారిగా తెచ్చిచ్చేస్తానని చెప్పేసి మా దగ్గర కొంచెం అమౌంట్ అడగడానికి వచ్చినారు. ఇప్పుడు 1-2 సార్లు ఏమారిపోయినాము. మళ్ళీ ఇది మన అమౌంట్ ఇచ్చిన అమౌంట్ రావడం ఎలా అనేసి కొంచెం ఆలోచించుకొని సరే ఇది ఎంతవరకు నిజమో అనేసి బ్యాంకులో కూడా అడగడం చేసినాం. మా నాన్న వెళ్ళి బ్యాంకులో కూడా అడిగితే వాళ్ళకేమో లోన్ పెట్టుకున్నారు, అమౌంట్ అయితే శాంక్షన్ అవుతుంది, కాకపోతే డిపాజిట్ చూపించాలి 17 లక్షలు అన్నారు. సరే అనేసి మాది నిజము, ఇంకా మనం ఇచ్చిన అమౌంట్ రావడానికి వేరే గత్యంతరము వేరే మార్గం ఎలాంటివి లేకపోవడం వల్ల సరే దానికి కూడా సహాయం చేసినాము. తీరా అమౌంట్ వస్తానే డిసెంబర్ 31, 2001లో వాళ్ళు మాకు కాల్ చేసి నీ లోన్ వచ్చేసింది, మాకు ఆ అమౌంట్ని కూడా మా అకౌంట్కి మార్చేసుకున్నాము, నువ్వు వచ్చినావంటే ఒకసారి నీకు ఎలా అమౌంట్ ఇవ్వాలి అనేది మాట్లాడుకుందామనేసి వాళ్ళ మదర్ నాకు కాల్ చేయడం చేసింది. నాకు ఆ మరుస రోజు జనవరి 1 డ్యూటీ ఉండడం వల్ల నేను ఆ రోజు డ్యూటీకి వెళ్ళేసి మరుస రోజు 7 గంటల నుంచి ఆమెకు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం లేదు. సరే అనేసి ఇల్లు తెలుసు కదా అనేసి ఇంటి దగ్గరికే వెళ్ళాను. తీరా ఇంటి దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తే అప్పుడు కాల్ లిఫ్ట్ చేసింది. సరే అనేసి అక్క నేను ఇంటి దగ్గరికి వచ్చిండాను, నువ్వు అమౌంట్ గురించి మాట్లాడాలన్నావు కదా, మాట్లాడడానికి వచ్చినాను అని చెప్పినాను. అప్పుడు ఆమె చెప్పడం ఏమంటే పిల్లలు లేరు, బెంగళూరుకు వెళ్ళిపోయినారు, వాళ్ళు వచ్చినాక మాట్లాడతాను, ఇంటికి వెళ్ళిపో అనింది. అక్క ఆల్రెడీ ఇంట్లో ఉండాను, నేను మీ ఇంట్లో ఇక్కడే ఉండాను మైఫోర్స్ మహేష్, కావాలంటే మాట్లాడండి అనేసి నా సెల్లు తనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మైఫోర్స్ మహేష్ నువ్వు నాకు మొత్తం అమౌంట్ ఒకసారిగా ఇవ్వలేదు కదా, నాకు అప్పుడప్పుడు ఇచ్చినావు, నేను కూడా నీకు అప్పుడప్పుడే ఇస్తాను, నేను ఇచ్చి నీకు ఫోన్ చేస్తాను నీ అకౌంట్లో వేసి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సరే అనేసి నమ్మేసి ఇంటికి వచ్చినాను. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అతను ఎప్పటికీ ఫోన్ చేయకపోయేందుకు నేనే కాల్ చేసినాను. కాల్ చేస్తే తను అది మొదలుకొని నా అకౌంటు నేను ఒకసారిగా అంత అమౌంట్లో నా అకౌంట్ నుంచి నేను ఒకసారిగా అంత అమౌంట్ డ్రా చేయడానికి వీల్లేదు, ప్లస్ అందులోనూ నా అకౌంట్ హోల్డ్లో పడిందని నేను 1-4-10 సార్లు కాల్ చేస్తే ఎప్పుడో ఒకసారి లిఫ్ట్ చేస్తూ ఆ లిఫ్ట్ చేసినప్పుడు కూడా నాకు చెప్పడం అన్నీ వాయిదాలు చెప్పుకుంటూనే వస్తూ నాకు 1 రూపాయి అంటూ ఇచ్చింది లేనే లేదు. సరే ఇంక ఇది ఇలా అయిపోయిందనేసి నా పై అధికారులు ఆర్టీసీ వాళ్ళని పట్టుకొని వాళ్ళ అమ్మని అడిగించడం చేసినాను. తీసుకునింది నువ్వు ఈరోజు నీ కొడుకులు ముందర పెట్టి నాకు ఇబ్బంది పెడుతున్నావు, నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలని అడిగితే మేము ల్యాండ్ కొనుక్కున్నాము, నీకు ఆ ల్యాండ్లో 2 గుంటలు కావాలంటే రాయిచ్చేస్తాను, నాకు ఈ బాధే వద్దు ఏమి అని చెప్పింది. సరేలే అట్లని చెప్పేసి ఆ ల్యాండ్ రాసుకోవడానికి కూడా నేను రెడీ అయినాను. నా ల్యాండ్ రాయించిన తర్వాత నాకు చెక్కులు బాండ్లు నీ దగ్గర ఉన్న ప్రూఫ్ మొత్తం నాకు ఇచ్చేవాళ్ళ, ఇస్తేనే నీకు ల్యాండ్ రాయిస్తాను అనింది. సరే అనేసి నేను ఆ తర్వాత ఆ చెక్కులు బాండ్లు ఇచ్చేసి కూడా వాళ్ళు రాయించిన ల్యాండ్ తీసుకున్నాను. ఆ పేపర్లు తీసుకున్నప్పుడు కూడా నేను అడిగాను, నేను సంతకం పెట్టాలి కదా, సంతకం పెడితేనే కదా ఈ ల్యాండ్ నాకంటూ సొంతం అవుతుంది అనేసి. లేదు నువ్వు ఇప్పుడు కాదు మళ్ళీ పెట్టాలా అన్నారు. తర్వాత తీరా చూసుకొని ఆ పేపర్ చదువుకొని చూస్తే అది కూడా వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకోలేదు, అది కూడా వచ్చేసి వాళ్ళు రిజిస్టర్ చేయించుకోలేదు, అగ్రిమెంట్ పేరు పైనే ఉంది ఆ ల్యాండ్ కూడా. అగ్రిమెంట్ పేరు పైన మళ్ళీ నాకు అగ్రిమెంట్ చేయించినారు. సరే అనేసి దానికి కొంచెం టైం తీసుకొని నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు అగ్రిమెంట్ చేయిస్తాను అని అన్నారు. సరే నేను మళ్ళీ కాల్ చేయడం స్టార్ట్ చేసినాను వాళ్ళకు. మళ్ళీ చేస్తే మళ్ళీ వాళ్ళు దానికి 1B రాలేదు, ఈ ఇబ్బందులు ఉన్నాయి అవి ఇవి అని అన్నీ అలాగే చెప్తూ వచ్చినారు. ఈ అగ్రిమెంట్కి కూడా ఇంకా టైం అయిపోతుంది, ఇది కూడా మనకు ప్రూఫ్ లేకుండా పోతుంది, ఉన్న చెక్కులు బాండ్లు తిరిగి వాళ్ళకి ఇచ్చేసినాము అనే నెపంతో నేను కోర్టుకు వేసుకోవడం జరిగింది. కోర్టుకు వేసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్లన్నీ కోర్టుకు సబ్మిట్ చేసుకొని సెల్ రికార్డు, సెల్లులో చాట్ చేసినవన్నీ ప్రూఫ్లు పెట్టి నేను కోర్టుకు వేసి ల్యాండ్ పైన స్టే తీసుకోవడం జరిగింది. సరే అనేసి ఇంకా ఎక్కువ రోజులు అయిపోతుంది, ఒకసారి మళ్ళీ వాళ్ళని అడిగి చూద్దాము అనేసి అడగడం చేశాను.
అడగడం చేసినప్పుడు ఒక ఆడది సాటి ఆడదని కూడా అనుకోకుండా అమ్మ కొడుకులు ముగ్గురు చేరి ఎంత నీచానికంటే అంత నీచానికి ఎవరైతే నా తరపున మాట్లాడతారో వాళ్ళతో నా క్యారెక్టర్ని చాలా నీచంగా మాట్లాడుతూ చాలా అసభ్యంగా మాట్లాడుతూ మమ్మల్ని మా ఫ్యామిలీని నీచంగా మాట్లాడడం చేస్తున్నారు. మా విలువలు తగ్గిస్తూ వచ్చినారు ఎవరైతే మాట్లాడిని వెళ్తారో వాళ్ళతో అంతా. సరే అది కూడా మానేసి గమ్మున కోర్టులో వేస్తున్నాను, నాకు కోర్టే న్యాయం చేస్తుందనేసి గమ్మున ఉండిపోయినాను. ఈ మధ్య తనకి డైరెక్ట్ పదవి రావడం వల్ల మైఫోర్స్ మహేష్కి జనసేన పార్టీకి నేనే ముఖ్యము, నా తర్వాత ఎవరైనా కూడా నేను ఎంత చెప్తే అంతే, నాకు మించి ఇంకెవరు లేరు, నేను నాదెళ్ల మనోహర్ గారికి నేను రైట్ హ్యాండు, నేనంటే అంత నమ్మకం ఆయనకి అనే ధైర్యం అని చెప్పి ఆ ధైర్యంతోనే నా దగ్గరికి ఒకసారి మళ్ళీ మా హెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీన్ని కోర్టులో కేసులు వద్దు, ఎంతకో కొంతకు మేము దాన్ని రాజీ చేసుకుంటాము అని చెప్పి మాట్లాడడం జరిగింది. సరే నేను మొత్తం ఫస్ట్ నుంచి అడుగుతా ఉన్నది కూడా నా అమౌంటే కాబట్టి సరే నాకు అమౌంట్ ఇచ్చేస్తే నేను తీసేసుకుంటాను అని చెప్పినాను. సరే మొత్తానికి వాళ్ళు వచ్చేసి 7 లక్షలు ఇస్తాము, కేసు విత్డ్రా చేసుకోమన్నారు. నేను 18 లక్షలు అసలే వాళ్ళకి ఇచ్చేసి 7 లక్షలు తీసుకొని ఇంటికి వెళ్తే ఇంట్లో మా నాన్న కానీ మా అమ్మ కానీ అన్నదమ్ముళ్ళు కానీ వీళ్ళందరి దగ్గర చేసి అందరికీ అన్నీ నేను లోన్లు పెట్టి పిఎఫ్ లోన్లు పర్సనల్ లోన్లు పెట్టి ఇంట్లో ఉన్న బంగారు కూడా ఎత్తుకొని పోయి పెట్టేసి వాళ్ళకి సహాయం చేసినందుకు ఈరోజు నా అమౌంట్కి 7 లక్షలు ఇంటికి తీసుకొని పోతే ఇంట్లో వాళ్ళు నన్ను బతకనిస్తారా, నా వల్ల కాదు, నేను చేయలేను ఈ పని అని చెప్తే నా కొడుకులంటే ఏమనుకుంటాండావు మైఫోర్స్ మహేష్ ఒకే మాట ఫోన్ చేసి చెప్పితే రేపు నువ్వు ఉండగలుగుతావా, ఏం చేస్తారనేది నీకు అర్థమవుతుందా, ఏమైనా చేయగలుగుతారు నా కొడుకులు అనేసి మమ్మల్ని బెదిరించడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు పదవి వచ్చినప్పటి నుంచి డీసెంట్గా ఇప్పుడు చాలా బెదిరింపులు ఎక్కువ వస్తున్నాయి. పైగా ఈ 7 లక్షలు తీసుకుంటావా లేదా, కేసు విత్డ్రాల్ చేసుకుంటావా లేవా అనేసి మమ్మల్ని ఈ మధ్య చాలా ఇది చేస్తున్నారు. పైగా ఆ అమౌంట్ కూడా ఒక 2-3 రోజుల తర్వాత నేను ఇచ్చేసినాను కూడా అనేసి నా కొలీగ్స్తో అందరితో కూడా చెప్పడం స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఎవరైతే వింటారో వాళ్ళు ఇది నిజమే అనేసి నమ్మేసి మొత్తం నీకు ఇచ్చేసినారు కదా అనేసి మళ్ళీ నాతో తిరిగి చెప్పేట్టుగా చేస్తారు. అలా చేయడం వల్ల ఈరోజు నాకు ప్రాణహాని, నా డ్యూటీ టైంలు మార్నింగ్ 4 నుంచి నైట్ 11 వరకు నాకు డ్యూటీ టైంలు ఉంటాయి. నేను ఏ టైంలో అయినా వెళ్ళాలి, ఏ టైంలో అయినా రావాల్సి వస్తుంది. ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి అమౌంట్ ఇచ్చిన దానికి ఈ దిగులు వ్యసనంతోనే మా నాన్న కూడా చనిపోవడం జరిగింది. అందువల్ల ఇప్పుడు నేను మా అమ్మ మాత్రమే మేము ఉండగలుగుతున్నాం. ఇంట్లో సపోర్ట్ అంటూ మాకెవరూ లేరు. పిల్లలు బయట బెంగళూరులో ఉన్నారు. మాకెవరు సపోర్ట్ లేని దానివల్ల ఒంటరిగా ఆడవాళ్ళం ఉండడం వల్ల ప్రాణహానితో మేము మీకు కంప్లైంట్ ఇవ్వడము స్టార్ట్ చేసినాము. మాకు ఏదన్నా జరిగినా కూడా మీరే మాకు రక్షణ కల్పించాలి అనేసి ఈరోజు డిఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం చేసినాము. ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. మాకు కొంచెం ప్రాణహానిగా ఉంది, మాకు రక్షణ కల్పించాలి. మా దగ్గర ఇలా వాళ్ళు అమౌంట్ తీసుకొని మాకు ఇవ్వకుండా సతాయిస్తున్నారు. ఆడవాళ్ళము కష్టపడి సంపాదించుకున్న డబ్బుని తిరిగి ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని సతాయిస్తున్నారని చెప్పేసి మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. నేను ఎలక్ట్రీషియన్ నయాబ్ భాష నా పేరు. ఇక్కడ వచ్చేసి ఎంజీ గ్రాండ్ మైఫోర్స్ మహేష్ ఉంది హోటల్ పని చేసినాడు ఇంటీరియర్ వర్క్. దానికి సంబంధించిన వరకు ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం అంతా కంప్లీట్ అయితే నేను చేసినాను. నాకైతే అమౌంట్ 10,000 తప్ప నుంచి ఏం చేయలేదు. దాదాపు 1,50,000 వరకు నాకు రావాలా, మెటీరియల్ డబ్బులు రావాలా. రెండోది షాప్లో వచ్చి సీజీ పడి తీయించినాను. ఈయన ఏం చెప్తున్నారంటే నాకు మైఫోర్స్ మహేష్ వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు, బెదిరిస్తున్నారని 5 ఏళ్ళగా అదే మాట చెప్తున్నారు. లాస్ట్కి ఏమీ కాక మా వల్ల ఈరోజు వచ్చి శ్రీ గౌరవనీయులైన ఎస్పీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది దాదాపు ఏదో 15 లక్షల పని చేసినారు. దాంట్లో వచ్చి 8 లక్షలు ఇచ్చినారట. ఇంకా బ్యాలెన్స్ ఉండే అమౌంట్ ఆయన అడిగితే కదా ఆయనకు వచ్చి దబాయించడం కానీ బెదిరించడం కానీ అలా జరుగుతుంది. లాస్ట్ టైం పోయినప్పుడు నేను కూడా అడిగినాను, హోటల్లో ఉమేష్కి అడిగినాను. నేను ఈ విధంగా నాకు అమౌంట్ రావాలా, ఇంతవరకు ఇవ్వలేదన్న మీరు అంటే ₹1,00,000 ₹1,20,000 1,20,000 ఇవ్వాలి ఆయనకి. ఆ పని బ్యాలెన్స్ ఉంది, దానివల్ల మేము ఇవ్వలేదని చెప్పేసి ఖచ్చితంగా నాకైతే చెప్పినాడు అన్నమాట. నేను వచ్చి వెంటనే ఆయనకు అడిగినాను ఇది విషయం, ₹1,20,000 రావాలంటే లేదు నాకు ఇచ్చి 8 లక్షలు ఇచ్చిండేది, ఇంకా దాదాపు రిమైనింగ్ బ్యాలెన్స్ 7 lakhs 8 lakhs ఏదో రావాలని చెప్పినాడు. అడిషనల్ వర్క్ కూడా చేయించుకున్నారు. దానికోసం ఆయనకు డబ్బులు అడిగితే కనుక వాళ్ళు బెదిరిస్తున్నారు, SC ST అని చెప్తున్నారు. ఈయన చెప్తున్నారు. నేను ఎవరికి అడగల, ఆయనకు అడగల, ఈయనకు అడగల, అర్థం కాలేదు. తీసుకొని పోయి ఎస్పీ గారికి పెట్టినాను. నాకు దయవించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.